8 నెలలుగా వెంపర్లాడుతూ డీసీఎంఎస్లో ఏమైనా దొరకద్దని చెప్పేసి భూతత్వం పెట్టి ఎతుకుతుంది కదా, ఇంకా చూపించవచ్చు కదా. ఎవరు అవినీతి పడడం తెలిసిపోద్ది కదా. మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా రాలేడు. అంత పాపము అలుపు ఎక్కువ వ్యక్తి. ఆయన కూడా వచ్చి నేను మాట్లాడేటికి వచ్చి ఏంటంటే, అయ్యా నాకు ఇరిగేషన్ వర్క్లో రేపు నువ్వు కానీ లేకపోతే నువ్వు కానీ మాట్లాడకపోతే నీకు ఇరిగేషన్ వర్క్ ఇచ్చే పరిస్థితే లేదు, నువ్వు ఆడిపోయి మాట్లాడేసి రమ్మంటే వచ్చాను స్వామి, అంతకన్నా నాదేం లేదు. నేను మాట్లాడేది ఏముంది, సంక్షేమం అభివృద్ధి మా భలే చేసామని చెప్తాను, అందుకని నేనేం చెప్తానన్నా అని చెప్తున్నారు. సంక్షేమం అభివృద్ధి కూడా దేనికైనా రెడీ, సిద్ధమైతే దేనికైనా సిద్ధమే. ఊరినే వచ్చి వాడు కూడా డిఫాల్టరు, ఒకడు వచ్చేసి వాడితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒకడు వచ్చి రౌడీ చేటరు వాడు వచ్చేసి ఇప్పుడు కూడా వాడు ప్రతి ఒక్కటి చిన్న ఆయన ఆస్తి పెట్టి కుదవబెట్టున్నాడు. ఎండిఓ ఆఫీసులో దొంగతనంగా ఈరోజు పెట్టిన కేసు ఎందుకని అప్పుడే వదిలేసుకున్నాను అధికారంలో. ఎండిఓ ఆఫీసులో దొంగతనంగా వాడు ఈ ఎక్విప్మెంట్ కూడా దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయినాడు వాడు. సరే సీసీ ఫుటేజ్లు కూడా ఆ రోజు ఉండేవి, ఇప్పుడైతే లేదు. ఎందుకనే ఇందులో ఒక ఎంపీటీసీగా బతుకుతా ఉన్నాడు, ఏదో చెప్పుకో బతుకుతున్నా వదిలేస్తుంది వాస్తవం. అది మాత్రం వాడు రౌడీ షీటర్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటే నిత్యం వాడు ప్యాకెట్ ఆడించుకొని బతికించాలా, లేదంటే బ్రాంచ్ షాపు లేదంటే రెంట్ కావాలంటే ఆడు తిరుగుతూ ఉంటాడు, లేదంటే నాకు మేడం ఏదైనా వర్క్ ఇస్తే బతుకుతానమ్మా లేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాల్సింది శరణ్యం అంటుంటాడు. వాడి గురించి మాట్లాడాల్సిన అవసరంలే. వాడి గురించి చెప్పేవాళ్ళు త్వరలో బుద్ధి చెప్తారు. వాడి గురించి వాడిప్పుడు కూడా చిన్న ఆస్తి కూడా కుదవబెట్టినాడు, అది కూడా ఆక్షన్కి వచ్చింది. వాడు కోళ్ళు అమ్మేస్తాడని చెప్తున్నారు, ఆ ఊరోళ్ళు వచ్చినారు. ఇప్పుడు కోళ్ళు దొరికినా అమ్మేస్తాడు వాడి దెబ్బకి మా బైకులు బతకడం లేదు. కార్లు బైకులు కుదవబెట్టుకోవడానికి అడ్డగా ఈ మధ్య ఎలాపాలెం తయారైందంటే ఎక్కడెక్కడ కార్లు కూడా తీసుకొచ్చి కుదవబెట్టేస్తున్నాయి. వీడితో చాలా ఇబ్బందికరంగా ఉందా, వీడు అన్ని రకాల మోసగాడిగా తయారైందని చెప్తున్నాడు. వాడి గురించి అంతకన్నా మాట్లాడబడలే. ఇల్లుండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది కూడా సైడ్ ట్రాక్ పట్టేయడం కోసం, ఏదంటే రైతుల కోసం ఎవరైతే మాట్లాడుతూ ఉన్నాం, రైతులకి గిట్టుబాటు ధర కోసం జరుగుతామని మాట్లాడినటువంటి వాస్తవం, దాన్ని సైడ్ పట్టడం మేడం గారికి ఆనందం కలిగించడం కోసం మాట్లాడే మాటలు తప్పితే ఏదైనా మీ ప్రాతికేయ శ్రోతలు ఒకసారి మీరు ఆలోచన, ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడే మగవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ కోవూరు నియోజకవర్గంలో చలపతిరావుతో ఎదుర్కొనే మగవాడు ఎవడన్నా వచ్చి నిలబడితే నేను దానికైనా సిద్ధంగా ఉండా. అంతేగాని అబద్ధాలు చెప్పుకుంటూ ఇప్పటికే అబద్ధాలు చెప్పేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని చేస్తామంటే అబద్ధాల ప్రచారాలతో అబద్ధాలు ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఎన్ని రోజులు బతుకుతారా ఈ విధంగా? నిజాయితీగా బతకండి, నిబద్ధతతో నిజాయితీతో బతకండి. ఏదైనా ఉంటే ఆధారాలు తీసుకోరండి, దేనికైనా సై. నేను నా పార్టీ పోయినాయి 10 నెలలు అయితే, ఈ 10 నెలలు వెంపర్లాడుతున్నారు, ఎతకండి. ఒకటి బీడీ తాగేవాడు వచ్చేదో తప్పుడు లెక్కలిస్తే మాట్లాడితే ఎవరు దానికి భయపడేవాడు ఎవడు లేడు. రేపు అక్కడ జరిగేటువంటి రైతు ధర్నాలు కూడా వాస్తవాలు బయట పెడతాం. సొసైటీ అడ్డం పెట్టుకుని 1 ఎకరా ఉన్నాడు, వాడేట 50 ఎకరాలు సంపాదించుకున్నాడు. చలపతిరావుని అడ్డం పెట్టుకొని ఆ రోజు వచ్చేసి నీకు సొసైటీలో ఉండేసి సొసైటీ ద్వారా స్ట్రక్చర్లు కొట్టుకొని 4 రూపాయలు సంపాదించుకున్నప్పుడు కూడా ఈ రోజు వచ్చే చలపతిరావు చలపతిరావు గురించి మీరు ఏదైనా సరే, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఎందుకు పని మాలిన రౌడీ షీటర్లు ఒకడ ఆదివారం పోయి సంతకం పెట్టాల్సిన రౌడీ షీటర్ని తీసుకొచ్చి ఆడు కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. రౌడీ షీట్ మోయించాలి ఏంటో ట్రై చేస్తున్నారు. రన్నింగ్లో 3 కేసులు ఉన్నాయి, హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇవన్నీ భయపడేవాళ్ళం కాదు. ఒక రౌడీ షీటర్ని గురించి పెట్టి మీరు మాట్లాడిస్తారా? అదేమనంటే ఎల్లాయిపాళెంలో విపిఆర్ ఫౌండేషన్ తరఫున 2 వర్కులు చేశాం, నీకు ఒక వర్క్ ఇవ్వాలంటే నువ్వు పోయి ఈరోజు మాట్లాడాల్సిందే. ఇన్ఛార్జ్